జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రజల ఆలోచనలు తప్పుదావ పట్టించవచ్చు. ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పి, ఒకే అంశాన్ని, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నేను ప్రజలకు తప్పుడు సంకేతం ఇస్తానంటే ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను అని తెలియజేస్తూ, దయచేసి మా ఆఫీస్కి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మాతో చర్చకు రావాల్సిందిగా, మీ అనుమానాలు తీర్చడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఇక్కడే ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏర్పాట్లు చేయాల్సింది, నేను నా ఆఫీస్లో ఎప్పుడూ ఏర్పాట్లు చేసి ఉంటాను. సాయంకాలం దాకా మీరు వస్తే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే స్పందించాలి. లేదంటే 5 గంటలకు నన్ను ఆహ్వానించండి. మీరు ఆహ్వానించకపోయినా నేనే వస్తాను, నాకేం ఇబ్బంది లేదు. నేనేమి పైనుంచి ఊడిపడినాను అనుకోవట్లేదు. నేను సామాన్య కార్యకర్తగా మీ అందరికీ సేవ చేసే ఆదోనికి నిరంతర సేవకుడిగా నేను ఎక్కడికన్నా వస్తాను. నాకు అలవాటు కూడా. ఎక్కడన్నా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడటమే నాకు అలవాటు. అందరిని నా ఆఫీసు పిలిపించుకునే అలవాటు కూడా చాలా తక్కువ నాకు. అందువల్లే మీరు చూస్తే పొద్దున రాత్రి ప్రజల మధ్య ఉంటాను. తర్వాత నా సమాధానాలకు మీరు సంతృప్తి చెందలేదు, మీడియా సమక్షంలో మాట్లాడే ఏ మాటకైనా సరే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ సంతృప్తి చెందలేదు, లేదా మీరు చెప్పిందే నిజమైందనుకోండి, మీరు నాతో వాదించండి, విషయాలు నా ముందు పెట్టండి, నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. మీరు ఆరోపణ చేసే దాంట్లో ఏ ఒక్కటి నిజమైనా, మీరు చేస్తున్న ఆరోపణల్లో 1% సరైనది అనిపించినా సరే నేను కూడా మీతో పాటుగా కలిసి ఉద్యమం చేస్తాను. పోస్టులు వచ్చిన వాళ్ళలో ఎవరికి అన్యాయంగా టీచర్ పోస్ట్ వచ్చినా, లేదా డబ్బులు తీసుకొని మీరు టీచర్ పోస్ట్ ఇచ్చారని ఆరోపణ చేస్తున్నారు కదా, అది నిజమని ఒక ఆధారం చూపించినా, లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యమంలో మీకున్న అనుమానాల్లో ఏ ఒక్కటి నిజమని అనిపించినా దయచేసి నాకు ఆధారాలు ఇవ్వండి, నాతో మాట్లాడండి, నన్ను కన్విన్స్ చేయండి. ఏ ఒక్కటి నిజంగా అనిపించినా, ఎందుకంటే మీరు రిలే నిరాహార దీక్షలని, ర్యాలీలని, పాంప్లెట్లు పంచి కానీ ఇంకోటి కానీ ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్ళకూడదు అని నా అభిప్రాయం. మీ దగ్గర సరే నేను ఆ విషయం కూడా చెప్తాను. నిజంగా నాతో చర్చించిన తర్వాత మీరు సాటిస్ఫై కాలేదు, నేను నాతో చర్చించిన తర్వాత నా సమాధానాలకు మీరు సంతృప్తి చెందలేదు, మీడియా సమక్షంలో మాట్లాడే ఏ మాటకైనా సరే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ సంతృప్తి చెందలేదు, లేదా మీరు చెప్పిందే నిజమైందనుకోండి, మీరు నాతో వాదించండి, విషయాలు నా ముందు పెట్టండి, నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను.